ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాల సమయంలో ప్రాముఖ్యంగా మొదటి ఆదివారం 9వ మాసం అద్భుతమైనటువంటి ఈ సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. అందుని బట్టి ఆయన విలువైన పరిశుద్ధ నామమునకు మహిమ ప్రభావాలు కలుగును గాక. క్రీస్తునందు ప్రియులు, దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ జనాంగం అంతటికి మన రక్షకుడైన యేసయ్య నామములో శుభములు, ఉదయకాలపు వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారు కదా మీరందరూ? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉంటున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం నాతో పాటు పాలుబోసులు కండి. వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందండి. ఉన్నాయా బైబిల్స్ దగ్గరలో? తెరచి చూడండి. లేని పక్షాన్ని చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలుబోసులు కండి. నేటి దిన ధ్యాన వాక్యంగా యెషయా గ్రంథం 53వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట చదువుతా ఉన్నాను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను, అతడు నోరు తెరవలేదు. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగమును దీవించును గాక. తలలోంచి కళ్ళు మూసుకుని ప్రార్థన. ప్రేమ స్వరూపి మీకు వందనాలు నాయన. 9వ మాసంలో 6 దినాల కృపలో జ్ఞాపకం చేసుకున్నారు. 7వ దినం రీతిగా నీ పాదస్థములు ఉన్నాం నాయన, నడిపిస్తున్నందుకు వందనాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేక మంది నిమిడలు బాలిబాసులై బలపడుతుంటుండగా మరింత బలపరిచి దీవెంతో నింపండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా ప్రియులు, చదివినటువంటి మాట మనందరికీ చాలా 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 సుపరిచితం. ఎందుకంటే శ్రమకాల ధ్యాన కూటాలు రాగానే ఖచ్చితంగా మనం ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. అందులోనూ గుడ్ ఫ్రైడే రోజు మరీ ముఖ్యంగా దీనిని జ్ఞాపకం చేసుకుంటాం కదా, రైట్. అయితే ఈరోజు మొదటి ఆదివారం, నిజంగా బలను సమీపించేటువంటి ధన్యత. ఈ వచనంలో ఆయన ఆ బాధలను ఎంత సహనంగా భరించాడో మనకు అనిపిస్తుంది. ఆయన తనకు కలిగినటువంటి బాధ విషయంలో సనగలేదు, అన్యాయం అని చెప్పేసి గట్టిగా అరవలేదు, తనను తాను సమర్థించుకోవడానికి ఏమాత్రం కూడా ప్రయత్నము చేయలేదు. యేసుక్రీస్తు ప్రభువారు అనుభవించినటువంటి బాధలన్నీ కూడా మన ప్రతినిధిగా, మనకు బదులుగా అనుభవించాడని మనం గుర్తు చేసుకోవాలి. తనను ప్రత్యేకమైనటువంటి ప్రజలుగా ఉండాలని మనము, దేవుడు మనల్ని పిలిచినప్పుడు మంచి చేయడం, ఏమండి, ఒకవేళ మంచి చేస్తే దానివల్ల కలిగిన బాధను అనుభవించడం కూడా ఆ యొక్క పిలుపులో భాగమే. తండ్రి అయినటువంటి దేవుడు తన ప్రియకుమారుడు మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు వారిని మంచి చేయడానికి భూమి మీద పంపించాడు. ఆ మంచి చేసేటువంటి క్రమంలో ఆయనకు ఎదురైనటువంటి ఆ హింస లేక బాధ, శ్రమ చాలా మరి వర్ణనాతీతం. కాబట్టి ఈ విధంగా బాధలు పడినా కూడా ఏమంటే ఆయన ఏమాత్రం కూడా నోరు తెరవలేదు. అలా బాధలు పడినటువంటి అనుభవించిన వరుసలో ప్రథమంగా ఉండేవారు ఎవరైనా ఉన్నారంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. అంతేకాదు గొప్ప ఉదాహరణ ఏంటంటే ఆయన మంచి తప్ప మరేది కూడా చేయలేదు, కానీ మనందరికంటే కూడా ఎక్కువ బాధలు పడ్డాడు. ఎందుకంటే మనము ఆయన అడుగు జాడలలో నడవాలని. మరి నడుస్తున్నావు ఈరోజు? మన స్థానంలో మనకు బదులుగా క్రీస్తు వారు ఏమండి బాధల పాలై, శ్రమల పాలై, కష్టాల పాలై మరణించాడనేటువంటి స్పష్టమైన మాటలు బైబిల్ మనకు చెప్తా ఉంది. ఎన్నో ఏళ్ళుగా మనం చదువుతూ ఉన్నాం. అంటే గమనించండి, దీని అర్థం ఏంటంటే మనలను పాప బానిసత్వం నుండి విడిపించడానికి ఆయన బాధలు అనుభవించాడు. కాబట్టి పాపానికి విరుద్ధంగా, పాపానికి వ్యతిరేకంగా మన పోరాటంలో ఆ కలిగేటువంటి బాధలు ఎదుర్కోవడానికి మనము సంసిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. క్రీస్తు ప్రభువు వారి బాధలు దృష్టిలో ఉంచుకొని గమనిస్తే పాప విషయంలో మనకు ఎలాంటి జోక్యము ఎప్పుడు కూడా ఉండొద్దు. ఎందుకంటే పాప భారం అంతటిని కూడా ఆయన తీసివేశాడు. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషి పాపులైన వాడే, పాపిగా పిలువబడిన వాడే. ఈ పాపులైనటువంటి మనుష్యుల కొరకు యేసుక్రీస్తు ప్రభువారు బాధలు అనుభవించడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏమంటారంటే మనలను దేవునికి చెంతకు చేర్చడం. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. మనందరినీ కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త కష్ట నష్టాల నుండి, అపవాది చేతుల నుండి, పాప బానిసత్వం నుండి, పాపపు కట్టల నుండి విడిపించి దేవునితో ఏం చేస్తాడంట? మనలను ఆయనతో పాలిభాషలు చేస్తాడు. ఇప్పుడు గమనించండి, ఇతరులకు చెందాల్సినటువంటి శిక్షకు క్రీస్తును గురించినటువంటి బాధలు పెట్టడం న్యాయసమ్మతమేనా అని అంటే అవును అని చెప్తున్నాయి ఈ లేఖనాలన్నీ కూడా. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారు తనకు తానుగా ఇష్టపూర్వకంగా ఏమండి మన కోసం బాధలు అనుభవించాడు.
ఎవరు బలవంతంగా బాధలు పెట్టలే. గమనించాలి ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారి మరణములో దేవుడు తానే మనుష్యుల యొక్క పాపాలను తనపై వేసుకొని వారి కోసం లేక మనందరి కోసం బలిగా మారి ఆ బాధలు అనుభవించడానికి సిద్ధపడ్డాడు. న్యాయమైనటువంటి ప్రవర్తనకు అనుభవించాల్సినటువంటి రావడం అనేది ఇలాంటి దుష్టపు లోకంలో సమంజసమైన విషయాన్ని కూడా మనం గమనించాలి. ఏదేమైనా పిల్లరా, మనం గమనించాలి, దేవుని దగ్గరకు లేదా నిత్య జీవానికి చేర్చేది మాత్రం యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో నీ కొరకు నా కొరకు పడినటువంటి బాధలే అనేటువంటి విషయాన్ని గమనించాలి. మనము బాధలు అనుభవించేటప్పుడు, శ్రమలు అనుభవించేటప్పుడు, కష్టాలకు వెళ్ళినప్పుడు సనగకూడదండి, సోలిపోకూడదండి, నిరుత్సాహపడకూడదండి. మన విషయంలో మనకు ఏం జరగాలని ఏమండి మనం అనుకుంటాం. కొన్నిసార్లు మేలు జరగాలని అనుకుంటాం. ఏం చేయాలో దేవునికి బాగా తెలుసు. మనకు మేలు కలగాలంటే, మనం కష్టం నుండి తొలగించాలంటే ఏం చేయాలో దేవునికి తెలుసు. ఎందుకంటే మనం పడినటువంటి ఆ బాధ తగినటువంటి ప్రతిఫలాన్ని మనం అనుభవించే విధంగా నడిపించిన విషయాన్ని కూడా గమనించాలి. యేసుక్రీస్తు ప్రభు వారి పేరును ధరించుకున్నటువంటి క్రైస్తవులు లేక ఆయనకు చెందామని చెప్పుకునే విశ్వాసులు ఎందుకు సిగ్గుపడాలి? బాధలు అనుభవిస్తే మహిమ వస్తుందని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. బాధలు కలిగినప్పుడు లేక బాధలు అనుభవించినప్పుడు మనలో కనిపించేటువంటి స్థిరత్వం, మనలో కనిపించేటువంటి నిలకడ, క్రీస్తునకు చెందిన వారంగా మనం చూపించిన ధైర్యం, ఏమండి ఇతరుల పట్ల మనం చూపించేటువంటి ప్రేమ, క్రీస్తు కొరకు అన్నిటినీ కూడా పోగొట్టుకోవడానికి మనము స్థిరపడినటువంటి ఆ సిద్ధపడిన స్థితి, ఇదంతా కూడా మన నమ్మకము వాస్తవమైనది అనడానికి రుజువైంది. దేవుని స్తోత్రం చెప్పండి కదా. హల్లెలూయా. ఏమండి మన పాపము ఇతరులపై చూపినటువంటి ప్రభావానికి, మన శాపము ఇతరులపై చూపిన ప్రభావానికి దేవుడు మనలనే బాధ్యులుగా ఇస్తాడు. ఆ విషయాన్ని కనుక మర్చిపోవాలి. చూడండి, యెహోషువ గ్రంథంలో ఆకోరులో అనే మాట ఉంటుంది. ఆకోరు అంటే బాధ. పాపము దేవుని ప్రజలను ఎంత బాధపరిచిందో వారు కానాను ఏమండి గమనించాలి. ఆకాను భార్య బిడ్డలను కూడా చంపేశారు. గమనించాలి. అంటే అక్కడ పాపము చేసింది ఆకాను చేసిన తప్పు. అందువల్లనే ఆ ప్రజలంతా అనగా ఆకానుకు సంబంధించిన వారంతా కూడా బాధపడ్డారు. కానీ పాపం విషయంలో మనలను బాధపరచకుండా, శాపం విషయంలో మనల్ని కష్టపెట్టకుండా ఆయనే మన బాధలను భరించాడు. బాధలకు మన శిక్షకు తప్పించేశాడు. అందుకే దీనికి వాక్యంలో మనకు చక్కటి మాట చూస్తాం. ఆయన మనందరి కొరకు ఏమంటే సిలువను అనుగ్రహించాడు. లోక పాపాల కొరకు యేసుక్రీస్తు ప్రభువు వారు అనుభవించిన బాధలు పరిపూర్ణమైనవి. ఒక్కసారే ఏమండి మరి ఎన్నడూ తిరిగి అనుభవించే అవసరము లేకుండా ఆయన పూర్తి చేశారు. మన కోసం బాధలు అనుభవించినటువంటి లేక అనుభవించి చనిపోయినటువంటి యేసుక్రీస్తు వారి కొరకు మనము బాధలు పడడం అనేది మనం గౌరవంగా ఎంచకూడదంటారా? ఎంచాలి. క్రీస్తును ప్రేమించే వారంతా కూడా దీనికి అర్హులు, అవునని చెప్పాలి. కనుక ఉదయకాల పిల్లరా, ఒకవేళ ఆయన మన నిమిత్తం బాధపడినప్పుడు సనగలేదు, నోరు తెరవలేదు, చాలా మౌనంగా ఉన్నాడు, దౌర్జన్యం ఉంది. ఇక్కడ ఈరోజు మనం కూడా ఆయన కొరకు శ్రమ పడాల్సి వస్తే, ఆయన కొరకు బాధపడాల్సి వస్తే అంతే మౌనంగా ఉండి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఆ నామ మహిమ ద్వారా మనం గణపరచబడి నిత్యరాజ్యంలో స్థానము సంపాదించుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయను కాక. తల నుంచి కన్ను మూసుకోండి. ప్రార్థన. మహోన్నతుడు మీకు వందనాలు. ప్రేమ స్వరూపి, సకల ఆశీర్వాదం కారణభూతుడవు, సమస్తమైనటువంటి నాయన ఈవులను అనుగ్రహిస్తూ ఈ దినం మరొక నూతన ఉదయకాల సమయంలో శ్రేష్టమైన మాటలు నీకు ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు మా కొరకు బాధలు శ్రమలు అనుభవించి చనిపోయి తిరిగి లేచాడు. అంటే ధన్యత మాకు ఇచ్చావు నాయన. అలాంటి శ్రమలు అనగా బాధలు అనుభవించినప్పుడు, ఆ శ్రమ అనుభవించినప్పుడు ఏమాత్రం కూడా సనగకుండా, నాకెందుకు అనకుండా నాయన ఆయన వల్ల మౌనంగా మరి నోరు తెరవకుండా సహించి ఓర్చుకుని నీ సన్నిధిలో ధైర్యం నిలబడే కృప దయచేయండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందండి. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.